ధర్మము, మతము ఈ రెండు ఒకటా వేరువేరా? ఈ విషయాన్ని కాస్త మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం అందరం ఏమనుకుంటున్నాము అంటే ధర్మము, మతము రెండు ఒకటే అనుకుంటున్నాం. వాస్తవానికి ధర్మం వేరు, మతం వేరు. మతం అంటే మన మతికి సంబంధించింది. అంటే మన ఆలోచనలు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఇవన్నీ మతం పరిధిలోకి వస్తాయి. అంటే మతాన్ని బట్టి ఆచారాలు మారచ్చు, సాంప్రదాయాలు మారచ్చు, మన ఆచరణలు మారచ్చు, మన పద్ధతులు మారచ్చు. ఇవన్నీ మారే అవకాశం ఉంది. ఇది మతం. మరి ధర్మం అంటే ధరించేది అంటాం. ఇంకా ధర్మం అంటే మన జీవన విధానము, మన జీవితాలను నడిపించేది అని కూడా చెప్పచ్చు. ఇంకా 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 క్లియర్గా మాట్లాడుకోవాలంటే ధర్మం అంటే ఉదాహరణకి తల్లిదండ్రులను సద్భావంతో, విధేయతతో చూసుకోవడం. ఇది ఎందులోకి వస్తుంది? ఇది ధర్మం. ఇక్కడ మతంతో సంబంధం లేదు. ఏ మతాన్ని అవలంబించే వ్యక్తి అయినా సరే తన తల్లిదండ్రులను గౌరవప్రదంగా చూసుకోవాలి. ఇది ధర్మం. ఇది అదేవిధంగా అబద్ధం మాట్లాడకూడదు. ఇది ధర్మం. ఇది అబద్ధం మాట్లాడడం అధర్మం. నిజాయితీగా ఉండడం, సత్యం మాట్లాడడం ఇది ధర్మం. ఇది అతను మతంతో సంబంధం లేదు. ఏ మతం వాడైనా సరే ఇక్కడ నిజాయితీగా ఉండాలి, సత్యం మాట్లాడాలి. ఇది ధర్మం. ఏ మతం వాడైనా సరే తన తల్లిదండ్రుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి. ఇది ధర్మం. ఇది ఇంకా మనం మాట్లాడుకుంటే ఈరోజు మన సమాజంలో పెరిగిపోతున్నటువంటి దురాచారాలు, ఉదాహరణకి మద్యపానం, వ్యభిచారం, అశ్లీలం, ఇవన్నీ అధర్మమైనటువంటి పనులు. సో వ్యభిచారానికి దూరంగా ఉండడం, మద్యపానానికి దూరంగా ఉండడం, అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉండడం ఇది ధర్మం. ఇది మతంతో సంబంధం లేదు. అతను ఏ మతం అవలంబించే వ్యక్తి అయినా సరే వీటికి దూరంగా ఉండాలి. ఇది ధర్మం. సో ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమతో ఉండడం, సమస్త మానవుల పట్ల ద్వేషం లేకుండా ఉండడం ఇది ధర్మం. ఇది ఇక్కడ అతను హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఏ మతం వాడైనా సరే సమస్త మానవుల పట్ల ద్వేషం లేకుండా ఉండాలి. సమస్త మానవుల పట్ల ప్రేమ అభిమానాలతో ఉండాలి. తన పొరుగువారి పట్ల, తన బంధువర్గం పట్ల, తన మిత్రులు అందరి పట్ల మంచిగా వ్యవహరించడం ఇది ధర్మం. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ధర్మం యూనివర్సల్. అంటే మానవులందరికీ సంబంధించింది ధర్మం. ఇందులో తన తల్లిదండ్రులను గౌరవించడం, తన భార్య పట్ల మర్యాదగా వ్యవహరించడం, నిజాయితీగా ఉండడం, దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు దూరంగా ఉండడం, అశ్లీలం, వ్యభిచారం, మద్యపానం వీటికి దూరంగా ఉండడం ఇదంతా ధర్మం. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ మా మతం వాళ్ళు ఇందులో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది లేదు. అందరూ యూనివర్సల్. ధర్మం అనేది అందరికీ సంబంధించింది. ఇక మతంలో ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. అది ఎవరు ఇది వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అందరికీ సంబంధించింది. సో మన శాస్త్రాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ శాస్త్రాలు మతాల ప్రస్తావన చేయట్లేదు. అందులో ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాల గురించి అందులో ప్రస్తావన చేయట్లేదు. అవి మాట్లాడేది ధర్మం గురించి మాట్లాడతాయి. పూర్తిగా ధర్మం గురించి మాట్లాడతాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగడం, తర్వాత ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండడం, స్వార్థాన్ని కలిగి ఉండకుండా త్యాగంతో నడుచుకోవడం, వ్యభిచారానికి దూరంగా ఉండడం, అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉండడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ద్వేషము, పగ, ప్రతీకారాలు లేకుండా ఉండడం వీటి గురించి మన గ్రంథాలు మాట్లాడతాయి. అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలు వీటి గురించి మాట్లాడతాయి. అంటే ఈ గ్రంథాలన్నీ సమైక్యంగా ధర్మం గురించి ప్రస్తావన చేస్తుంది.
ఇక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవి మనం పెట్టుకున్నట్టుండి ఇవి మతం ఇవి. వీటి గురించి మన గ్రంథాలు మాట్లాడవు. కాబట్టి మనం మనందరి ధర్మం ఒక్కటే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మానవులందరి ధర్మం ఒక్కటే. సో, మానవులందరి ధర్మం ఒక్కటే అన్న విషయాన్ని మన గ్రంథాలు ప్రస్తావన చేస్తున్నాయి. సో, భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఇంకా ధర్మాన్ని మనం బేసికల్‌గా 2 పాయింట్స్‌లో మనం డిస్కస్ చేస్తే మ మానవులంతా ఒక్కటే, మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఇది ధర్మం. సో, ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకొని ఆచరించగలిగే స్థాయికి వచ్చినప్పుడు సమాజాన్ని, ఒక మంచి సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఈ విభేదాలు, ద్వేషాలు, పగ, ప్రతీకారాలకు తావు లేకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాన్ని బోధించే ధర్మశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిందే. అందులో ఉన్న విషయాన్ని తెలుసుకోవాల్సిందే. కాబట్టి అవి ప్రస్తావించే ధర్మాన్ని తెలుసుకుని మనమందరం సమైక్యంగా, ఐక్యంగా ముందుకు వెళ్ళేటువంటి సద్భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఆ సర్వసృష్టికర్త అయిన దేవుడు మీకు నాకు ప్రసాదించాలని దైవాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.